చార్మినార్ షాపింగ్ అంటేనే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి, బార్గెనింగ్ స్కిల్స్ బాగా వస్తే బాగా షాప్ చేయొచ్చండి అంటారు కదా. బార్గెనింగ్ అంటారు, కానీ అంతేం లేదు. ఎందుకంటే అక్కడ అన్ని మాక్సిమం మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్స్ అండి. హాయ్ అండి, ఈరోజు అయితే నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. మనమైతే క్యాబ్ మీద వెళ్ళినట్టు అయితే కనుక మనకి మదీనా హోటల్ దగ్గర దింపేస్తారు. అప్పుడైతే మనం నడిచి వెళ్ళాలి, కాబట్టి ఇదంతా కన్ఫర్మ్ నడిచే వెళ్ళాలండి. సో ఒకవేళ మీరు ఆటో ఆర్ బైక్ ప్రిఫర్ చేసినట్లయితే మనం చార్మినార్కి కొంచెం ఒక 50 మీటర్స్ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. సో ఒకవేళ బై వాక్ వెళ్ళినట్లయితే మనం ఇదంతా చూడొచ్చు. ఇదంతా మోస్ట్లీ క్లాతింగ్, కర్టెన్స్, దుప్పట్లు, ఇంకా కార్పెట్స్ ఇవే ఉంటాయి. సో ఇవి అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి అండ్ కాస్ట్లీ కూడా అవైలబుల్గానే ఉంటాయి ఇక్కడ మనకి. చార్మినార్ దగ్గరికి వెళ్ళే కొద్దీ అయితే మనకి జ్యువెలరీ షాపింగ్, బ్యాంగిల్స్ షాపింగ్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే ఉంటాయన్నమాట. నేనైతే 50 మీటర్స్ డిస్టెన్స్ అన్నాను కదా, ఈ పిల్లర్కి రైట్ సైడ్ రోడ్ ఉంటుంది, అక్కడ పెట్టి వెళ్ళామన్నమాట మేమైతే బైక్. అక్కడే పర్ల్స్ షాప్స్ ఉంటాయి. పర్ల్స్ షాప్స్ చార్మినార్లో చాలా ఫేమస్ అనమాట. రియల్ పర్ల్స్ ఉంటాయంటారు, బట్ మనకి మ్యూజియం దగ్గర అయితే రియల్ పర్ల్స్ దొరుకుతాయని అక్కడ వాళ్ళే చెప్పారనమాట మాకైతే ఒకరు. చార్మినార్ షాపింగ్ అంటేనే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి, బార్గెనింగ్ స్కిల్స్ బాగా వస్తే బాగా షాప్ చేయొచ్చండి అంటారు కదా. బార్గెనింగ్ అంటారు, కానీ అంతేం లేదు. ఎందుకంటే అక్కడ అన్ని మ్యాక్సిమం మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్స్ అండి. సో మీరేమి బార్గెన్ చేయాలి, మీకు ఎంత బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నా వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ రేట్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే 1 రూపీ కూడా తగ్గట్లేదు. 100 అంటే 100, 300 అంటే 300, 350 అంటే 350, అంతకుమించి 1 రూపీ కూడా తగ్గట్లేదు. సో ప్రిపేర్ అయ్యాలండి, ఎంత అయితే అంతే. బట్ అడగండి, ఒక మాట అడిగితే తప్పేముంది చెప్పండి. సో అడగండి, వాళ్ళు తగ్గితే ఓకే, తగ్గకపోతే లేదు. నచ్చితే తీసుకుంటాం, లేదంటే పక్క షాప్లో వెళ్ళి చూస్తాము. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ బాగున్నాయి చూడండి, క్యామెల్స్, ఇంకా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. నాకైతే క్యామెల్ చాలా నచ్చింది అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకి చార్మినార్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో చూడండి, చాలా బాగుంది ఇయర్ రింగ్ కలెక్షన్. గోల్డ్ ఇయర్ రింగ్ బాగుంది, సిల్వర్ ఇయర్ రింగ్ బాగుంది, స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే మనకి 60 రూపీస్ అండ్ ఇంకా కొంచెం సైజ్ పెరిగే కొద్దీ 100 రూపీస్, 120 రూపీస్ అలా అయితే ఉన్నాయన్నమాట. చార్మినార్లో మనకి స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. 200 నుంచి స్టార్ట్ స్లింగ్ బ్యాగ్ అయితే. బ్యాక్ ప్యాక్ కూడా 200 పడుతుంది, బట్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ అనేది. అడగండి, 350 చెప్తే 300కి అడగండి, మ్యాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక 20-30 రూపీస్ డిఫరెన్స్లో అయితే మనకి ఇస్తారు. అడగండి, మీరైతే బార్గెన్ చేయండి. ఇక్కడైతే స్లిప్పర్స్ కలెక్షన్ కూడా బాగుంది. అరౌండ్ 150 to 300 వరకు అయితే ఉన్నాయి. సో కలెక్షన్ అయితే బాగుంది. ఫ్లాట్స్ అయితే మనకి మంచి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయన్నమాట. క్లాతింగ్ అయితే అంత క్వాలిటీ అయితే సూపర్గా ఏం లేదు. మేబీ అక్కడ షాప్స్ ఉంటాయంట, షాప్స్లోకి వెళితే బాగా వస్తాయంట. ఇలా స్ట్రీట్ షాపింగ్ కంటే క్లాతింగ్ మనకి షాప్స్లోది ప్రిఫర్ చేస్తే బెటర్. మీరు కనుక చార్మినార్ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ వీక్ డేస్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అది వీకెండ్స్ అయితే చాలా దగ్గరగా ఉండి మొత్తం జనాలు ఎక్కువ అయిపోయి ఉంటారు కదా, మనకి చూసిన సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే ఐటెం కూడా మనం అర్థం కాదనమాట చూసిన. ఇక్కడైతే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అనమాట. మొత్తం స్టోన్ బ్యాంగిల్స్ అయితే సూపర్ అనమాట. మంచి డిజైన్స్ ఉన్నాయి. సో ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే కనుక మనం మ్యాచింగ్ పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు సెట్ చేసి ఇస్తారంట. సో అదైతే చాలా బాగుంది. అండ్ చార్మినార్కి రైట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం బ్యాంగిల్ మార్కెట్ అనమాట. ఇక్కడ అంతానే చార్మినార్లో మనకి దొరికే ఐటమ్స్లో స్టార్టింగ్ ప్రైసెస్ ఏంటంటే, ఇయర్ రింగ్స్ అనేది 60 రూపీస్, బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్, అండ్ స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి 200 రూపీస్, బ్యాక్ ప్యాక్స్ 200 రూపీస్, లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి 300 రూపీస్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారో ముందే ఫిక్స్ అయ్యాలండి, అప్పుడు షాపింగ్ ఈజీ అవుతుంది అనమాట. మ్యాక్సిమం మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి మనకి, అక్కడ దొరకనంటూ ఏమీ ఉండదు. సో వ్లాగ్ అయితే ఎన్కి వచ్చేసింది. నా వ్లాగ్ ఎలా అనిపించింది, నేను చెప్పిన ప్రైసెస్ మీకు యూజ్ అవుతాయా, కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.